ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో 2 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏటూరు నాగారం కమలాపురం మధ్యలో ఉన్న జీడివాగు పొంగి ప్రధాన రహదారిపై వరద ప్రవహించడంతో అధికారులు భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు వెళ్లే వాహనాలు, బస్సులను నిలిపివేశారు. రహదారిపై వరద ఎక్కువ రావడంతో అడుపై వెళ్లే వాహనాలు మొత్తం కూడా నిలిచిపోవడంతో 4 గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు రోడ్లపై ఇబ్బందులు పడ్డారు. పేరు బాబీ అండి. అయితే మేము ఇలాగ రాయమండ్రి మెండపేట పక్క నుంచి వచ్చాము. ఇలా మేము మేడారం వెళ్ళామండి సమ్మక్క చెరకు దగ్గరికి. అటు వస్తుండగా మనకి దారిలో చిన్న వాగు ఒకటి పొంగి మనకు అటు ఇటు కూడా వెళ్ళకుండా 2 ఇయర్స్ అయిపోతున్నట్టు 2 గంటల నుంచి మేము కదలకుండా ఇక్కడ వచ్చేసిందండి వాహనం మాకు. అలాగే దీనికి ఎన్న రాజకీయవేత్తలు ఎవరైనా దీని మీద కొత్త చర్యలు తీసుకుంటే మాకు ఏదైనా ముందుకు సాగుతూ ఉంటుంది. అప్పుడే మేము వచ్చి చాలాసేపు అయింది, అటు ఇటు వెళ్ళకుండా కూడా మైన్ బ్రేక్ అయిపోయాం. నా పేరు పార్వతి, నేను మండపేట నుంచి వస్తున్నాం. నేను మేడారం జాతరకు వచ్చాను. మేము ఇలాగా మేడారం నుంచి వస్తుంటే ఏటూరు నాగారం జీడివాగు అనేది మొక్కుతుంది. అప్పుడే వచ్చి 2 గంటలు అయింది, ఇక్కడే ఆగిపోయామండి. ఎవరైనా రాజకీయ నేతలు కానీ ఎవరైనా ఉంటే కనుక దీని ఒకసారి పరిశీలించి ఒకసారి శ్రద్ధ చూడవలసిందిగా కోరుచున్నాం. కానీ వెళ్ళి రాకపోకలు కూడా ఆగిపోతున్నాయి. ఎక్కడి నుంచో వస్తున్నారు చాలామంది, వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది. అన్నీ పట్టించుకుంటున్నారు కానీ రోడ్డు పట్టించుకోవట్లేదు.